శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 సకల హ్రీం అనేటువంటి తృతీయ కూటంలో చివరి 4 మంత్రాలు ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. 59 శ్లోకంలో 4 మంత్రాలు ఉన్నాయి. దీంతో మనకు సకల హ్రీం అనే తృతీయ కూటంలో మంత్రభాగం పూర్తవుతుంది. త్రిశతి మంత్రాలు కూడా పూర్తయిపోతాయి. 300 మంత్రాలు పూర్తవుతాయి. ఇప్పుడు హ్రీంకార హిమవద్గంగా హ్రీంకారార్ణవ కౌస్తుభ హ్రీంకార మంత్ర సర్వస్వ హ్రీంకార పరసౌఖ్యదా. 4 మంత్రాలు ఉన్నాయి. హ్రీంకార హిమవద్గంగా హ్రీంకారార్ణవ కౌస్తుభ హ్రీంకార మంత్ర సర్వస్వ హ్రీంకార పరసౌఖ్యదా. హ్రీంకార హిమవద్గంగా ప్రథమం. హ్రీంకారార్ణవ కౌస్తుభ ద్వితీయం. హ్రీంకార మంత్ర సర్వస్వ తృతీయం. హ్రీంకార పరసౌఖ్యదా చతుర్థం. చతుష్పది అయం శ్లోకః. హ్రీంకార హిమవద్గంగా హిమాని అస్మిన్ సంతీతి హిమవాన్ శీతల పర్వతరాజః. హ్రీంకారస్య అమృతాది సాధకతయా శీతలతా బోధ్య. తస్మాత్ గంగా ఇవ పావని సర్వపురుషార్థప్రద మంత్రదేవతాత్మన అభివ్యక్త ఇత్యర్థః. అంటే ఏమిటి విశేషం ఇక్కడ? హిమఖండములు ఉంటాయి, మంచు ముక్కలు ఉంటాయి కనుక హిమాని అంటే మంచు. ఆ హిమాని తత్వం కలిగినది శీతల పర్వతరాజ్యం ఏంటండి? హిమవత్ పర్వతం. అది అమృత సాధకం. ఇక్కడ హ్రీంకారం అనేది శీతల తత్వబోధకం. ఎంత చల్లగా ఉంటుంది మంచు, హిమం. ఆ అద్భుతమైన శీతల తత్వమే హ్రీంకారము. అంటే అమ్మవారి యొక్క విశేషమైన శివశక్తి తత్వాత్మక సాధనం శీతలత్వ బోధకం. అటువంటి విశేషాన్ని హ్రీంకార హిమవత్ అని చెప్పారు. ఈ హ్రీంకార హిమంలోంచి ఏమొస్తుంది? హిమవత్ పర్వతంలోంచి అద్భుతమైన గంగా ప్రవాహం అక్కడి నుంచే కదా వచ్చేది. పరమేశ్వరుడు యొక్క జటాజూటం నుంచి అక్కడ హరిద్వారంలో హిమవత్ పర్వతం నుంచి ప్రవహించి హరిద్వారంలో అదే పడుతుంది. అక్కడ గంగాద్వారం అంటారు. అదే మాయానగరం. అంటే ఈ గంగాద్వారం హరిద్వారం అక్కడ గంగ భూతలం మీద పడడానికి ముందు ఎక్కడున్నారు? హిమవత్ పర్వతం మీద ప్రవహించారు. అంటే హిమఖండాలు దీని మీద ఉన్నాయి కనుక ఆ హిమఖండాల్లోంచి పరదేవత అనే పర్వతరాజం నుంచి బయలుదేరిన గంగలాగా పరమపావని గంగ అందరినీ పవిత్రం చేస్తూ ప్రవహిస్తుంటుంది. అంటే సర్వపురుషార్థ ప్రదాయిని మంత్రదేవతాత్మ అని చెప్పారు కనుక అమ్మవారు హ్రీంకార హిమవద్గంగా, హ్రీంకారము అనే హిమమయం నుంచి మంచులోంచి ప్రవహించినటువంటి గంగా స్వరూపిణి అని అద్భుతంగా చెప్పారు. తర్వాత హ్రీంకార అర్ణవ కౌస్తుభ. హ్రీంకార అర్ణవ కౌస్తుభ క్షీరసాగరం. అర్ణవం అంటే సాగరం. హ్రీంకార సాగర అంటే హ్రీంకార అర్ణవ. హ్రీంకారం అనే క్షీరసాగరం. దాంట్లోంచి ఉద్భవించాయి ఏమిటవి? 14 మణులతో కూడిన కౌస్తుభమణి. అంటే ఈ కౌస్తుభమణిలో 14 మణులు అంతర్గతంగా ఉంటాయట. అంటే అధికమైన ప్రకాశం కలిగింది. ఈ కౌస్తుభమణిని శ్రీ మహావిష్ణువు ఆయన ఆభరణంగా ధరించారు.
ప్రకాశాది గుణములు గురించి యథాశ్రేష్ఠ సర్వాధిక ప్రకాశాది గుణతయ యథా పరదేవతాపి అపార మహిమ అపరిచ్ఛిన్న హ్రీంకార మంత్రవైద్యత్వేన తద్నిష్పన్న. ఆ రీతిగా పరదేవత కూడా అపార మహిమతో అపరిచ్ఛిన్నమైన హ్రీంకార మంత్రం చేత తెలుసుకోదగింది. హ్రీంకార మంత్ర నిష్పన్న అత్రాయం పురుష స్వయం జ్యోతి అని ఉపనిషత్తు చెప్తోంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరమపురుష తత్వం స్వయం జ్యోతి స్వరూపం. అలాగే అమ్మవారి స్వరూపం కూడా స్వయం జ్యోతి స్వరూపం. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు. పరమేశ్వరుడు స్వయం జ్యోతి స్వరూపుడు కనుక అమ్మవారు కూడా స్వయం ప్రకాశ రూపునిగా వెలుగుతూ ఉంటారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీపతిత్వం సర్వదేవతల కంటే ఉత్తమత్వం. కౌస్తుభం అనేది ఆయన స్వీకరించారు. అది లక్ష్మీదేవి యొక్క అంశ. హ్రీంకారం అనే క్షీరసాగరంలో ప్రకాశించేటువంటి హ్రీంకార దేవత. హ్రీంకార దేవతను ఎవరు ఉపాసిస్తారో వాళ్ళు నారాయణాభేద సర్వోత్తమతత్వ సకల సుందరత్వాది గుణాలను పొందుతారు. అద్భుతమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యం పొందుతారు. అందుకనే ఉపాసకులు హ్రీంకారార్ణవ కౌస్తుభ అని అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు. అంటే హ్రీంకారం అనే క్షీరసాగరంలో అద్భుతమైనటువంటి కౌస్తుభమని అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహము. తర్వాత హ్రీంకార మంత్ర సర్వస్వ. మూడో మంత్రం ఏమిటి? హ్రీంకార మంత్ర సర్వస్వ. ఇక్కడ హ్రీం సర్వాణి చ తాని స్వాని చ ధనాని అణిమాద్యష్టైశ్వర్య జనకత్వాదీని తాని తథా హ్రీంకార ఘటిత హ్రీంకారో వా తేషాం సర్వస్వ సకల సంపత్ సర్వార్థ సాధక శక్తి ఇత్యర్థః. అతః జగన్మాత హ్రీంకార మంత్ర సర్వస్వ. శంకర్ల వారు చెప్పారు. ఇంకా దీని భావం ఏమిటి? అణిమాది అష్టైశ్వర్య ప్రదాతృత్వం అనే ఒక సంపద ఉంది. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం, అష్టసిద్ధులు. అది అమ్మవారి యొక్క శక్తి. అది సర్వస్వం. అమ్మవారి యొక్క సర్వశక్తి సమన్వితమైన మహిమ. హ్రీంకారయుక్తమైన మంత్రం కనుక ఈ హ్రీంకారం అనే మంత్రం వల్ల అణిమాది సిద్ధులు సాధకులకు లభిస్తాయి. సకల సంపదలను పొందుతారు సాధకులు. సర్వ పురుషార్థాలను సాధించిపెట్టే శక్తి అద్భుతమైన హ్రీంకార మంత్ర సర్వస్వం. అన్ని మంత్రాలు హ్రీంకారంలోనే ఉన్నాయి. అటువంటి శక్తి ఆ అమ్మవారి యొక్క మహిమ. హ్రీంకార మంత్ర సర్వస్వ అంటారు అమ్మవారిని. అందుకే అంటే హ్రీంకారమైన మంత్ర సముదాయం ఒక అద్భుతమైన శక్తి స్వరూపంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారిని హ్రీంకారం అనే మంత్రంలో అమ్మవారిని ధ్యానిస్తూ ఉండటం వల్ల ఆ మంత్ర సర్వస్వ ప్రభావం, అద్భుతమైన ఆ తత్వం మనకు లభిస్తుంది. అదే అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం. అలాంటి విశేషమైన శక్తి అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక అమ్మవారు హ్రీంకార మంత్ర సర్వస్వ. ఇప్పుడు చివరి మంత్రం, ఇది 300 మంత్రం. త్రిశతి పూర్తవుతోంది. సకల హ్రీంలో చివరి మంత్రం. సకల హ్రీంలో 80వ మంత్రం. మొత్తం చూసినట్లయితే 300. త్రిశతితమ మంత్రం. హ్రీంకార పరసౌఖ్యద. హ్రీంకార పరాహ హ్రీంకార మంత్ర జపపరాహ హ్రీంకార ఘటిత శ్రీవిద్యా జపపరాహ తేషాం సౌఖ్యం చతుర్విధ పురుషార్థ ప్రాప్తిజన్య ఆనంద తత్ దదాతీతి హ్రీంకారాణం వృష్టిరూపేణ వాచ్యార్థానాం త్రిమూర్తీనాం పరం సౌఖ్యం సామరస్య సుఖ ఏకీభావానందం దదాతి ఇతివా అర్థః. అంటే ఏమిటికి విశేషం? హ్రీంకార పరులంటే ఎవరు? హ్రీంకార పరులు అంటే హ్రీంకార మంత్ర జపపరాయణులు అని అర్థం. వాళ్ళు హ్రీంకార ఘటితమైనటువంటి శ్రీవిద్యా జపపరులు అని కూడా చెప్పచ్చు. శ్రీవిద్యోపాసకులు అని కూడా చెప్పచ్చు. వాళ్ళు ధర్మ, అర్థ, కామ, మోక్ష రూపమైన పురుషార్థ ప్రాప్తి అనే అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు. ఎవరి అనుగ్రహం వల్ల? పరదేవత అనుగ్రహం వల్ల. అంటే అమ్మవారిని ఏమన్నారు? హ్రీంకార పర సౌఖ్యద. చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధి, అద్భుతమైన శక్తి, అద్భుతమైన అనుభవం. ఆ గొప్ప అనుభూతిని అమ్మవారు అందిస్తారు కనుక హ్రీంకార పర సౌఖ్యం దాన్ని ఇచ్చేవారు కనుక అమ్మవారిని హ్రీంకార పరసౌఖ్యద అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సామరస్య రూపమైన పరసౌఖ్యం అంటే ఏకీభావ ఆనందం. ముగ్గురు ఒకటే కదా. బ్రహ్మతత్వం,
విష్ణుతత్వం, మహేశ్వరత్వం. ఆ త్రిమూర్త్యాత్మక తత్వం ఇక్కడ అమ్మవారిలో ఉంది. హకార రకార ఈకారాలు, త్రిశక్తి సమన్వితం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అద్వయమైన ఆనందాన్ని అనుగ్రహించడం వల్ల అమ్మవారు హ్రీంకార పరసౌఖ్యద, హ్రీంకారం అనే విశేషమైన చతుర్థ పురుషార్థ సౌఖ్యాన్ని, ఆ ఫలితాన్ని అమ్మవారు ఇస్తారు కనుక ఎత్ర నాణ్యత్ పశ్యతి, సాధకుడు ఎక్కడే బ్రహ్మ కంటే అవ్యక్తమైన దాన్ని చూడడం, అన్య వస్తువును చూడడం, అది సర్వాక్షయమైన అనుభవాన్ని పొందుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్తోంది. అంటే అలాంటి విశేషమైన శక్తిని అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక అద్భుతంగా చెప్పారు ఇక్కడ. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమత్ శంకర భగవతః కృతౌ శ్రీ లలితా త్రిశతి స్తోత్రరాజభాష్యం సంపూర్ణం. ఇప్పుడు 4 మంత్రాలు జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార హిమవద్గంగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారార్ణవ కౌస్తుభాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార మంత్ర సర్వస్వాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార పరసౌఖ్యదాయై నమో నమః. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः పరదేవతా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.